హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఒకటి మీకు పరిచయం చేద్దామని వీడియో పెడుతున్నానండి. అంటే పరిచయము అంటే ఓన్లీ వరంగల్ హన్మకొండ వాళ్ళ కొరకేనండి వీడియో. ఈ షాపు హన్మకొండలో ఉంటుంది. అయితే మాకు వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళండి. ఒక 15-16 సంవత్సరాల నుంచి మేము వీళ్ళ షాప్కు వెళ్తూ ఉంటాము. చూసారా, లవ్ బర్డ్స్ అన్నీ అలా చూస్తూ ఉండండి, నేను చెప్తాను వీళ్ళ షాప్ గురించి. అలాగే ఈ షాప్లో ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. ఒకటి మనకు వాళ్ళు ఏదన్నా ప్యాకింగ్ అన్నా ఎక్కడికన్నా పంపాలన్నా చాలా చక్కగా ప్యాక్ చేసి పంపుతారు. ఒకటి అందులో వాళ్ళు రిసీవింగ్ అయినా అనే మనకు ఏదైనా ఐటెం కావాలంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా చక్కగా చేస్తారండి. మేము ఇంతకుముందు ఇంట్లో అక్వేరియం పెంచేవాళ్ళము, అలాగే టాటాయిస్ కూడా పెంచేవాళ్ళము. అప్పుడు ప్రతి వాటికి దానా ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అందులో మనకు అక్వేరియంలో రకరకాల బాటిల్స్ కానీ ఇట్లా స్క్వేర్ టైప్ బాక్సెస్ కానీ రకరకాలుగా చేసిస్తారు. ఒకటి దాంట్లో మనకు డెకరేషన్ కూడా చక్కగా చేసిస్తారండి. సైడ్కి ఒక వాల్ పేపర్ వేసి చక్కగా దాంట్లో కావాల్సిన మొక్కలు ఏం పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఐడియాలు కూడా చాలా చక్కగా ఇస్తారండి ఆ షాప్ అతను. అలాగే ఇలా వాటర్ ఫౌంటైన్స్ చిన్నవి ఉంటాయి కదా డెకరేషన్ పర్పస్లో. అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయండి. మంచి క్వాలిటీతో ఉంటాయి, రీజనబుల్ ప్రైస్తో ఉంటాయండి. చూసారా ఎంత బాగుందో రాధాకృష్ణుడు. అలా చూస్తూ ఉండండి. చాలా చాలా పాలరాతితో ఉన్న విగ్రహాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలానే పిల్లల ఆట వస్తువులు, గిఫ్ట్వి, తర్వాత ఈ మన ప్లాంట్స్ కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. క్రీపర్స్ ప్లాస్టిక్వి అలా చాలా ఒక్కటేని కాదండి. వీళ్ళ షాప్లో పోతే మనకు ఇది కాదు ఇది లేదు అనేది లేదు. బర్త్డే డెకరేషన్స్ కూడా వీళ్ళు చేస్తారు. నేనైతే ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళ షాప్కి వెళ్తానండి. అక్కడ ఒకవేళ నా రేంజ్కు అంటే నేను అనుకున్న బడ్జెట్కు లేకపోతేనే వేరే దగ్గరికి వెళ్తే కానీ లేకపోతే వీళ్ళ దగ్గరనే తీసుకుంటానండి ఎప్పుడైనా కూడా. అంటే చాలా రీజనబుల్ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి మెయిన్. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మేము వెళ్తున్నామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది కాకుండా అక్వేరియంలో మనం ఎలా పెంచాలి సజెషన్స్ కూడా చక్కగా ఇస్తారండి ఆయన. వారికి ఏం ఫుడ్ పెట్టాలి, ఫిషెస్కు టాటాయిస్కు అలాంటి ఐడియాస్ కూడా తను ఇస్తారు. చూసారా బుద్ధుడు. ఒక సంవత్సరం మా అన్నయ్యకి కూడా నేను ఒక బుద్ధుడిని అన్నయ్య బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాను. నాకైతే చాలా అంటే చాలా బుద్ధుని విగ్రహాలు అంటే చాలా ఇష్టము. మొన్న నేను ఒక సరస్వతీదేవి విగ్రహం తీసుకున్నా కదా, అది కూడా వీళ్ళ షాప్లోనే తీసుకున్నానండి. చాలా అంటే ఎంత క్లారిటీగా ఉంది ఫేస్ అమ్మవారిది, అంత బాగుంది కదా. ఇంకా అక్వేరియంలో చూడండి అసలు రకరకాల ఫిషెస్. దాంట్లో ముందు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా కదా లవ్ బర్డ్స్ అని, దాంట్లో కూడా ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. అట్లాగే ఈ ఫిషెస్లో కూడా చిన్నవన్నీ వాటి పేర్లన్నీ నాకు తెలివే కానీ అసలు ఎన్ని వెరైటీలు అండి ఫిషెస్లలో. చూసారా అక్వేరియంలో మనకు రకరకాలుగా అట్లా డెకరేషన్ చేసిస్తారు. ఇట్లా వాటర్ ఫ్లో అయ్యేది ఒకటి, మనకు ఏమొద్దు ఓన్లీ వెనుక సీనరీ కావాలి సీనరీ, అలా ఏదైనా మనకు ఎట్లా కావాలంటే అలా చేసిస్తారండి. ఒకవేళ మనకు తెలియదు అంటే తను డైరెక్షన్లు ఇస్తారు, ఇలా అయితే బాగుంటుంది, ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే ఇది చూడండి ఇది బాగుంటుంది అని అలా చెప్తూ తను మంచిగా చేసిస్తారండి డెకరేషన్ మాత్రం. మనకు ఫిష్ అక్వేరియం మాత్రం చూసారా విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. కృష్ణుడి వినాయకుడు, అలాగే మధ్యలో వీళ్ళ షాపు ఫోన్ నెంబర్స్ అవి ఇస్తుంటాను. ఎవరన్నా వరంగల్ వాసులు హన్మకొండ వాసులు ఉంటే మాత్రం వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయో లేదా, నచ్చితే తీసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ బ్రాంజ్ మెటల్లోనే నేను మొన్న సరస్వతి అమ్మవారిది తీసుకున్నాను. చాలా అంటే చాలా క్లారిటీగా చాలా బాగుందండి. అలాగే రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. అందులో నా పేరు శ్రీలత మేడం వీడియో చూసి వచ్చినామని చెప్పండి, ఇంకొంచెం కూడా మీకు తగ్గించిస్తారండి తప్పకుండా. చూసారా టెడ్డీ బియర్స్ లేదంటూ ఉండదండి. పిల్లలకు సంబంధించిందైనా పెద్దలకు సంబంధించిందైనా
చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఆ రోజు చాలా వరకే తీసుకున్నాను కొన్ని. చూసారా, షాప్ తనేనండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే కంపల్సరీ ఒకసారి అవసరం ఉంటే షాప్కి వెళ్ళండి, చూడండి, నచ్చితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి వాళ్ళ షాప్కి. చాలా అంటే చాలా నమ్మకస్తుడు. మనకి ఏది చెప్పినా జెన్యున్గా చెప్తారు. ముందు ఏదో బిజినెస్ పరంగా అయితే ఆయన అమ్ముడు పోవాలని చూడరు. చాలా జెన్యున్గా మంచిగా చెప్తారు. ఏదైనా మనం అడుగు తక్కువ ఏదైనా గురించి అయినా, ఏదైనా ఆర్టికల్స్ గురించి అయినా కూడా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.